హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఈ తీన్ మార్ మల్లన్న అంటూ ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఉండేవాడు గతంలో. ఎలా రన్ చేస్తున్నాడని మీరు అడిగితే మాత్రం నేను దానికి ఆన్సర్ చెప్పలేను. ఎందుకంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు అడుక్కొని, అన్నా నీకు అన్నం పెడతా అన్నా, 10 రూపాయలు చాయ్ పైసలు నాకు దానం చేయండి అన్నా, అన్నా నాలంటోడు బతుకుతాడన్నా, అన్నా 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 అని అడుక్కొని డబ్బులు వేయించుకొని యూట్యూబ్ ఛానల్ రన్ చేశాడు. దాని వరకు ఎవడో ఏం తప్పు పట్టాడబ్బా, అడుక్కున్నాడు, డబ్బులు వేసారు, దానికి ఏం ప్రాబ్లం లేదు. మరి ఇప్పుడు ఎందుకు నీకు కొమ్ములు వచ్చాయి? ఇప్పుడు ఎందుకు నోరు కంట్రోల్లో ఉంటుందా? ఇప్పుడు ఎందుకు ఒళ్ళు బలిసిన మాటలు నోట్లోంచి వస్తున్నాయి అని చాలా మంది అడుగుతూ ఉన్నారు. మల్లన్న, అసలు ఏంటి నీ ప్రవర్తన? సుకుమార్ని అమ్మనాబూతులు తిట్టావు, ఓకే. రామ్ చరణ్ అల్లు అర్జున్ని తిట్టావు, ఓకే. జానీ మాస్టర్ని వెనకేసుకొని వచ్చావు, ఓకే. మళ్ళీ జానీ మాస్టర్ని తీసుకెళ్లి బొక్కలో వేశారు, పాపం, మీకు కాదంటలేదు. నీ నోటి దోలేంటి? నువ్వు ఎమ్మెల్సీ అయ్యావనా? నీకు ఎమ్మెల్సీ వచ్చిందనేసి నీ నోటి దోల ఒంటి బలుపు 2 పెరిగినాయా అని అడుగుతున్నారు నా బయట. వాడేంద్రా ఉన్నట్టు ఇంత దరిద్రంగా తయారాడు అన్నారన్నా. మల్లన్నా, మళ్ళీ మనం ఒక యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ కదా, అనుకుందాం మళ్ళీ అని. నువ్వు గతంలో మాట్లాడితే చాలా మాట్లాడేవు. మళ్ళీ పాపం ఆడి శ్రీ లక్ష్మీకాంత్ శర్మ దగ్గర డబ్బులు నొక్కేసావని తెలుసు, మాకు ఎంత పాపం అన్పాపులర్ చేసావో తెలుసు, కంట్రీ డిలైట్ ని ఎంత అన్పాపులర్ చేసి ఎంతవరకు వచ్చావో తెలుసు. అదేవిధంగా నీ దగ్గరికి ఎవరైనా ప్రాబ్లం అని వస్తే నీ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళని టెలికాస్ట్ చేసి వాళ్ళకి దానం చేయమంటూ నీ సొంత ఫోన్ నెంబర్లు, నీ అకౌంట్ నెంబర్లు ఇచ్చి నీ దానికి డబ్బులు ఎంచుకున్న విషయాలు మాకు తెలుసు. గత 2019లో నీ ఎలక్షన్ ఎఫిడవిట్లో నీ పాకెట్లో ఎంత ఉన్నాయని పెట్టావు, అందులో 8,000 ఉన్నాయని పెట్టావు. టోటల్ గా చిరాచర ఆస్తులు మొత్తం కలిపినా కూడా దగ్గర 10 లక్షలకు దాటలేదు. మరి ఇప్పుడు ఉన్న పలంగా నీ ఎలక్షన్ ఎఫిడవిట్లో నీ దాంట్లో 1,50,00,000 ఎక్కడి నుంచి వచ్చినాయే మళ్ళన్నా? 1,50,00,000 ఎక్కడి నుంచి వచ్చాయి? అవి కేవలం లెక్కలో చూపించినవే కదా నువ్వు. అంతకన్నా ఇంకెంత అమౌంట్ ఉన్నాయి నీ దగ్గర? మహీంద్రా XUV 700 30 లక్షలన్నా ఎక్కడి నుంచి కొన్నావు? ఇవన్నీ అడిగితే నిన్ను ప్రజలు నోట్లో ఊస్తారు నువ్వు చేసిన అవినీతికి. నీతి నిజాయితీ బొక్క బొషాడు అని కబుర్లు చెప్పి నీలాంటి ఇలా వాడి సొమ్ము వీడి సొమ్ము ఆపదల వల్ల ఉన్న సొమ్ము మొత్తం దోచుకు తిన్నావు కదా. నా పైన దాడి జరిగింది, నా ఆఫీసును కూల్చేశారు, మీరే సాయం చేయాలా, ఎంతో కొంత నా ఆఫీసును కట్టుకుంటాను అని పెట్టి ఒక సంస్థను స్థాపించి దానికి నువ్వే ఫౌండర్వి కానీ నేను ఎంప్లాయీని అని ఒక తలతిక్క సమాధానం చెప్తావు చూడు, అబ్బో అది అద్భుతంగా ఉంటది. అయినా మళ్ళన్నా మొన్న ఏంటి అంటున్నావు? రంగులేసుకొని డబ్బులు సంపాదించి అల్లు అర్జున్ అంటున్నావు. రంగులేసుకుని డబ్బులు సంపాదించడం అంటే సినిమా ఆర్టిస్టులు అంటే నీకు అంత చిన్న చూపా అన్నా? సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తారు? ముఖ్యమంత్రి గారు ఎవరికి ప్రముఖులు అండి? ఎవరికి ప్రముఖులు? ఎవరికి హీరోలు వాళ్ళు? ఆ సినిమా తెర మీద రంగు గింగ్ వేసుకొని ఆడిపోతుంది. మనం వెనకట భాగవతుల చూడలేదా? భాగవతుల మందం ఇప్పుడు రామనేశంగా ఆడతాడు ఆయన. ఇక ఆయన నిజంగా రాముడే అవుతాడా? నీ బతుకు గతం ఒకసారి గుర్తెచ్చుకో. V6 నీ బతికేంది? నువ్వు రంగులు వేసుకోలేదా? వాళ్ళన్న ఫేస్కు రంగులు వేసుకుని కొద్దిగా నా రియాలిటీగా ఉన్నారు. నువ్వు కింద నుంచి పైదాకా అన్ని ఎంటికలకి రంగులు పూసుకున్నావు కదా, ఎట్టు జడ్ రంగులు వేసుకుని ముసలోళ్ళలాగా మూల కూర్చొని ఆ సోది కాన్సెప్ట్ వాడి మీద ఈడి మీద పడి ఏడవటమే నువ్వు చేసింది. అప్పుడు నువ్వు వేసుకున్న రంగులు కనిపించలేదా? అంతో మళ్ళీ సినిమాల్లో కూడా అడుగు పెట్టారు కదా తమరావు. వేణుమాధవ్తో వాళ్ళతో వీళ్ళతో కొన్ని డైలాగులు కూడా చూసినా, వాడు చచ్చిపోతాడు నువ్వు పక్కకి తీసుకెళ్తావు. మరి అప్పుడు రంగులు వేసుకోకుండా నటించినవా? నువ్వు న్యాచురల్ స్టార్వా? ఒళ్ళంతా రంగులు పూసుకొని యాక్టింగ్లు చేసి నువ్వు ఇప్పుడు రంగులు వేసుకోవటం గురించి మాట్లాడుతున్నావు ఏంటి? బుద్ధి జ్ఞానం సిగ్గు శర ఉందా? నీకు అన్నం పెట్టిన ప్రొఫెషన్ని అంత చీప్ గా చూస్తున్నావు? నువ్వు కూడా యాక్టర్వే కదా, నువ్వు కూడా ఒకసారి నటించిన వాడు కదా. నువ్వు కూడా టీవీ ఛానల్లో నటించినటువంటి ఒక ముసలోడి గెటప్ వేసి రామ్లమ్మా ఏం చేయాలమ్మా అని స్టార్ట్ చేసిన ఏదో పంచాయతీ నీది కూడా.
మరి ఇప్పుడు ఎందుకు విర్ర ఊగుతున్నావు? కొద్దిగా మంట అంటుకుందా కింద, డబ్బు దొరికింది, బేషరంగా ఉన్నావు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావు, ఊరికనే డబ్బులు వస్తున్నాయి, బినామీలు పెట్టుకున్నావంట. అబ్బా, ఓల్వా XC40 ఒకటి వెహికల్ ఉంది, సొంత ఇల్లు స్థలాలు ఉన్నాయి. ఇప్పుడు నీలాంటి వాడు నీతులు నిజాయితీల గురించి ప్రజలకు చెప్తున్నాడు. ఎటువంటి వాడు నీలాంటి అంటే? సహాయం కోసం నీ దగ్గరకు వస్తే వాళ్ళ పేరు చెప్పుకొని నీ అకౌంట్లో డబ్బులు వేసుకుని వాడుకున్నటువంటి బాపత బతుకు నీది. సహాయం చేయండి అన్నా అని 1000 సార్లు అడుక్కుంటూ ఉంటావు. ఛాయ్ పైసలు కావాలి, ఎంతో కొంత దానం చేయండి, కొద్దిగా డెవలప్ చేసుకుంటా మీ పేరు చెప్పుకొని, నన్ను చూసి వేయండి, నేను తోపని అలా అడుక్కొని పైకి వచ్చి ఇప్పుడు వాళ్ళపైనే అజమాయిష్ చేసి వాళ్ళనే చిన్న చూపు చూస్తున్నా చూడు. అది నీ కుసంస్కారం అంటే, అది నీ ఒరిజినల్ క్యారెక్టర్, అది నీవు తిన్నింటి వాసాలు లెక్క పెట్టే క్యారెక్టర్. నీకు ఒక్క ఛాయ్ డబ్బులు ఇచ్చినోడు కూడా నేను బతికించాడు ఒక్కొక్క టైంలో. ఒక ఛాయ్ పైసలన్నా, మీరు ఒక పూట ఛాయ్ తాగుతారు చూసినారా అన్న, ఆ ఛాయ్కి పెట్టే 10 రూపాయలు నాకు దానం చేయండి అన్న. అప్పుడు మళ్ళీ నాటకాలు నాకు 1,00,000 జీతం వచ్చేది. అప్పట్లోనే 1,00,000 జీతం వచ్చినప్పుడు 10 రూపాయలు ఛాయ్ పైసలు ఎందుకు అడుక్కున్నావే అని అడగరా ప్రజలు? అడుగుతాడా? అడగరా? అడుగుతారు ఆబ్వియస్లీ. మరి అప్పుడు నువ్వు చెప్పాలి కదా, నా భార్యకి 50,000 జీతం. నీ భార్యకి 50,000 జీతం అయితే మిమ్మ పేరు మీద నువ్వు ఎలా గవర్నమెంట్ వాళ్ళు ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసావయ్యా? పక్కా ఇంట్లో ఉన్న ఇందిరమ్మకి అప్లికేషన్ వెరిఫై చేసిన 31 లక్షల దరఖాస్తులో 2 లక్షలకు పైగా ఇట్లాంటివి. ఆల్రెడీ ఇల్లుండగా మళ్ళీ దరఖాస్తు పెట్టుకున్నారట. ఒక్కో దరఖాస్తు వెరిఫికేషన్ అరగంట. ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్న సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షలకు పైగా అప్లికేషన్లు. సంక్రాంతి కల్లా సర్వే పూర్తి కష్టమే అంటున్నారు. అయితే ఆల్రెడీ ఇల్లున్నోళ్ళు కూడా మళ్ళీ దరఖాస్తు పెట్టుకున్నారట. ఏం లాభం? వెరిఫై చేసి తీసేస్తున్నారు. మీ అమ్మ పేరు మీద నువ్వు గవర్నమెంట్ వాళ్ళ ఇంద్రమ్మ ఇళ్ళకి ఎందుకు అప్లై చేశావు? చింతపండు బాబు, చింతపండు. మీ ఇంటి పేరు చింతపండే కదా. మీ అమ్మ పేరుతో ఉంది, చూపిస్తా ఆగండి పక్కన. ఇంత మోతబరి, ఇంత పెద్ద మాటలు చెప్తాడు ఈయన. సొంత తల్లిని ఇంట్లో పెట్టుకుని ఒక ఇల్లు ఇవ్వలేక ఇంద్రమ్మ ఇళ్లలో లిస్ట్ పేర్లు రాశాడు ఈయన. దొర ఎమ్మెల్సీ మళ్ళీ ఈయన పొద్దుక్కి. ఇటువంటి వాళ్ళని నమ్మి మీరు డబ్బులు వేసి చివరి మీ మీదకే ఈలే వచ్చి అధికారాన్ని చెలాయిస్తూ మిమ్మల్ని చులకం చూస్తారు. అది ఆశ్చర్యం. ఇక్కడ రంగులేసుకునే వాళ్ళు, బొంగులేసుకునే వాళ్ళని ఇంకోసారి మాట్లాడేవనుకోరా మల్లన్న. నీ గత చరిత్రలో నువ్వు వేసుకున్న రంగుల గురించి నేను తీశాననుకో, నీ బతుకంతా రంగులమయమైపోతుంది. జీవితాంతం రోజుకు ఒక వీడియో చేస్తా నీ మీద. మల్లన్న, ఇంకోసారి నోరు జారి రంగులేసుకునే వాళ్ళు, సినిమా వాళ్ళు, అది ఇది అని ఆయన ఏంద్రా నువ్వు మన ఏదో అసెంబ్లీలో మాట్లాడుతున్నావు? అధ్యక్ష ఏంటి ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఉంది అధ్యక్ష, దాన్ని తెలంగాణ తల్లిగా మార్చాలని అధ్యక్ష. అది తెలుగు తల్లి అయితే ఏంటి, తెలంగాణ తల్లి అయితే ఏంట్రా? దానిపైన వెళ్ళేది బళ్ళేగా, దాన్ని అర్జెంటుగా తెలంగాణ తల్లిగా మార్చాలి అధ్యక్ష అంట. సిగ్గులేని బతుకు, సిగ్గులేని బతుకు నీదైతే. ఇంత ఘోరమైన చీప్ పాలిటిక్స్. తెలంగాణ, ఆంధ్ర, తెలుగు తల్లి, ఆంధ్ర తల్లి, ఏందో ఇదంతా చెత్త. ఏంది చెత్త? చదువుకున్నావా అసలు? నువ్వు చదువుకుంటే మొన్నరు అమ్మో నీ అరాచకం పోయి, నీ ఇంగ్లీష్ దారుణం రో నాయన. అది ఎంగిలి పీస్ కూడా కాదురా, దాని అమ్మ మొగుడు. ఆ రేంజ్ లో బాబోయ్ అమ్మో. నీవు పట్టభద్రుడు అట్టయ్యావు. అసలు నీకు ఎమ్మెల్సీ ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదురా. దట్టా దిశా తుస్సా అంటున్నావు నువ్వు. మిస్టర్ మల్లన్న, మన దగ్గర మొత్తం నిల్లన్న, నాలెడ్జే నిల్లు. వాడిని నేను రెచ్చగొట్టాలా, వాడిని నీకు అమ్మదొబ్బాలా, నాకు అన్యాయం జరుగుతుంది పేదాడిపులాడవాలా, ప్రజల దగ్గర నుంచి ఫండ్లు కింద నెంబర్లు వేసి పేటిఎంలు, అకౌంట్ నెంబర్లు, గూగుల్ పేలు అన్నీ కొట్టించుకోవాలా, చివరికి వాళ్ళపైనే అజమాయిషి చేయించు. బా నీ ఫార్ములా అదిరిపోయిందబ్బా. ఫ్యూచర్లో మేము కూడా ఎటువంటి ఫార్ములాలు వేస్తాం. అయ్యా ఆయనకి వేసిన డబ్బులంతా నాకు కూడా వేయండి అయ్యా అని అడుక్కుంటాం. ప్రాణం పోయిన పైసా అడగం, గుర్తుపెట్టుకో. ప్రాణం పోయినా ఒక పైసా అడగం. నీకు ఈ యాడ్ కావాలంటే చేస్తాం, కష్టపడి సంపాదిస్తాం. ప్రాణం పోయినా పైసా అడగం డబ్బులు. మగాళ్ళ బ్రతుకుతాం మేము, అర్థమైందా? నీలోగా అడుక్కు తినేవాళ్ళ బ్రతకం.
మాపై నీ యాజమాయిషి ఏంద్రా, నీ డైలాగ్ లేదురా, ఎవడరా నువ్వు అసలు రంగులు వేసుకునే వాళ్ళని మమ్మల్ని అంటానికి? ఆ రంగులే లేకపోతే నీ బొంగులో జీవితం ఎప్పుడో సంకనాగిపోయేది. అర్థమైందా? ఇంకొకసారి సినిమా వాళ్ళని రంగులు వేసుకునే వాళ్ళని అన్నావనుకోరా, నీ బతుకు మొత్తం బయటకు తీస్తా. రోజుకొక వీడియో చేస్తా. నీకు వెనక ఒక ప్రజలారా, మీరు ఇచ్చిన ఛాయ్ పైసలతో ఎదిగి మిమ్మల్ని తోలనాడే క్యారెక్టర్ వీడిది. వీళ్ళకి ఇచ్చిన డబ్బులు ఇచ్చిన వాళ్ళు సినిమా ఆర్టిస్టులు కూడా ఉంటారు, వాళ్ళందరినీ కలిపి అంటున్నాడు వీడు. ఇటువంటి మాయలు చేసే మల్లన్నలు ఒరిజినల్ పేరు మార్చుకున్నాడు తెలుసా మీరు? తీన్మార్ మల్లన్న అంటే అది క్యారెక్టర్ పేరు. ఆ క్యారెక్టర్ మీద బతుకుతున్నాడు. రంగులు వేసుకుని ఏ క్యారెక్టర్ అయితే వీడికి బోపెడుతుందో ఆ నేమ్తోనే బతుకుతూ మళ్ళీ వీడు రంగులు వేసుకునే వాళ్ళు వీళ్ళని సినిమా ఆర్టిస్టుల మీద పడుతున్నాడు. ఆ రంగులు వేసుకున్నప్పుడు వచ్చిందే నీకు మల్లన్న క్యారెక్టర్, తీన్మార్ మల్లన్న అనేది పేరు. ఆ క్యారెక్టర్, ఆ రంగులు లేకపోతే నువ్వు లేవు. నీ అమ్మ నాన్న పెట్టిన పేరునే మార్చుకొని బతికే బతుకు నీది. అది రంగులు ఇచ్చిందే నీ జీవితానికి. అర్థమైందా? నీ జీవితానికి రంగులు ఇచ్చిందే ఆ రంగుల జీవితం. లేకపోతే అంధకారంలో పీక్కొని నా కూతురికి బాగోలేదు ఒక సింపతి, మీ తినలేము, మా దగ్గర డబ్బులు లేవు ఇంకో సింపతి, డబ్బులేండి ఇంకో సింపతి, ఈ సింపతిలన్నిటినీ ప్రజలపై రుద్ది నువ్వు పెద్ద తోపులాగా కోట్లు సంపాదిస్తున్నావు అని తెలుసు. ప్రజలారా, బాయ్కాట్ మల్లన్న అనే వ్యక్తిని బాయ్కాట్ చేయండి. సాధ్యమైనంత వరకు అతని ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి వాళ్ళని మనం ఉపేక్షించకూడదు. తిన్నింటి వాసాలు నుంచున్న కొమ్మనే నరికేసే రకాలు వీళ్ళు. వాడి కోసం అటువంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయొద్దు. మీరు ఒకసారి ఆలోచించి మీ నిర్ణయాలు మీరు తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.